నిజామాబాద్ జిల్లాలోని వెల్ఫేర్ మండలంలోని అంక్షపూర్ గ్రామంలో ముత్యాల సునీల్ అన్న ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగ చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాలు సునీల్ అన్నతో సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నని తన బ్రతికినంత కాలం సునీల్ అన్న వెంట ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా ముత్యాల సునీల్ అన్న భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. నేను అంక్షపూర్ గ్రామ నివాసిని రైతు బిడ్డను. నేను వ్యవసాయం సుగా ఒక 25 ఎకర్స్ చేస్తున్నా. నేను సునీల్ అన్న గారి వెంట 15 సంవత్సరాల నుంచి ఆయనతోనే తిరుగుతున్నాను. నేను చిన్నారెడ్డినే, అంక్షపూర్ రైతు కుటుంబంలోకి వచ్చినాను. సునీల్ అన్న గారి నాయకత్వం చాలా బాగుంది. ఆయన రాజకీయంలో కూడా మనిషి జనాలతో సుఖ మంచి కలుపుకోయే రకము. ఆయన ఎప్పుడు నేను దగ్గర 14 సంవత్సరాల నుంచి ఆయన ఎంత తిరుగుతున్నాను. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో పోతున్నాను. ఆయన చేసే పనులు కూడా ప్రజలకు అనుగుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బాల్కొండ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన చేసే పనులు ఏదున్నా కానీ చాలా బాగా చేస్తున్నాడు. ఎప్పుడైనా కానీ నేను ఆయన వెన్నంటూ ఉంటాను. అన్న ఎటుపోయినా నేను అటు ఆయన వెంబడినే ఉండి పనిలో పాల్గొంటున్నాను. ఏ ప్రోగ్రాం వచ్చినా కానీ ఆయన వెంట పోతున్నాను. ఇప్పుడు అది మనుషులు ఏదన్నా కానీ ఏదన్నా యాక్సిడెంట్ అయినా చేసిన ప్రతి మనిషికి సహాయ సహకారాలు అందించిన ఒక దానకర్ణుడు అయినా. మరి ఇంత మట్టుకు సుఖ ఏ నాయకుడిని కూడా అట్లా దానం చేసినట్టు ప్రతి ఇంటికి పోయి మాట్లాడించి ఇలా ఎంతో కొంత సాయం చేసి ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు, ఆయన 14 సంవత్సరాల నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాలకు ఆయనకు మంచి అన్నగారు గెలాలని చెప్పి ప్రతి నాయకుడు కోరుకుంటున్నాను. కొద్దిగా దురదృష్టవశాత్తు కొన్ని ఓట్లతోని పోయింది కానీ మాకు చాలా బాధగా ఉండే. రెడ్డి గారు చూసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలకు పెట్టి సునీల్ అన్న గారిని ఇన్ఛార్జ్ పెట్టి సునీల్ గారితో పండు తెప్పించి సునీల్ అన్న గారు మంచి పనులు చేస్తున్నాడు. ఇది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఘనత. అది ఏ నాయకుడు కూడా ఈ టైపులో చేయలేదు. ముఖ్యమంత్రి గారు సుఖ ఇలా ఇన్ఛార్జీలను పెట్టి ఉండి ఈ ఫండ్స్ ఇచ్చి మాకు కూడా ఇప్పుడు అంక్షపూర్ గ్రామంకు కొన్ని సీసీ రోడ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ చాలా బాగా చేస్తున్నాడు. అన్నగారు రేవంత్ రెడ్డికి దగ్గర ఉండి చేస్తున్నాడు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సునీల్ అన్నకు ఇన్ఛార్జ్ ఇచ్చి పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా అంక్షపూర్ గ్రామానికి అండగా నిలిచి కొన్ని పనులు చేస్తారని కూడా అనుకుంటున్నాము. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా చాలా బాగుంది. ఆ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సునీల్ అన్న నడుస్తుండ్రు, సునీల్ అన్న నాయకత్వంలో మేము నడుస్తున్నాం కాబట్టి మాకు రాబోయే ఫ్యూచర్లో మాకు కొన్ని పనులు చేసి పెడతారని సుగా మేము ఆశిస్తున్నాం. గతంలో సునీల్ అన్న సొంత డబ్బులతోని నిధులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బుతో కూడా ప్రజలకు ఆకర్షితులవుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి సునీల్ అన్నకు మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సుఖ డబ్బు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు దాన్ని కూడా మనం అందరం ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలో పాల్గొని రాబోయే ఎలక్షన్లో కూడా సునీల్ అన్నను మంచి గట్టి మెజార్టీతో మనం గెలుపొందాలని, గెలుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. గెలవాలని చెప్పేసి అందరూ సహకరించాలని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మన సునీల్ అన్నను ఎమ్మెల్యేగా చూడాలని మనం కోరుకుంటున్నాం. ప్రజలందరూ మంచి సహకరించి సునీల్ అన్నకు ఓటేసి మనం నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలిపిద్దామని సుగా ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయండి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి చూపిస్తున్నది. పేదవాడికి సొంత భూమి ఉన్నా కానీ సొంత ఇంటి కళ నెరవేరుతున్నది. అటువంటిది ఇలా ప్రతి పేదవాడి సుఖ సునీల్ అన్నను మన ముత్యాల సునీల్ కుమార్ గారిని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా బాగా గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తున్నది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్తున్నారు. మన ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు సుగా ₹1 ఆశించకుండా ప్రతి పనిలో నిలబడి ఉండి ఎవరన్నా మీకు రూపాయి అడిగితే నాకు వచ్చి కాల్ చేయండి, నేను నంబర్ ఇస్తాను అని చెప్పేసి సునీల్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. దానితో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో అది అన్ని రకాల బాగుంది కాబట్టి సునీల్ అన్న కూడా ఇప్పుడు ప్రతి విలేజ్కు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి
నిజమైన లబ్ధిదారుడికి ఇలా ఏం లేని వారికి ఖచ్చితంగా ఇంట్లో సొంత ఇంటి కాలం నెరవేరేటట్టు చేసింది కాబట్టి ఈ సునీల్ అన్న గారు చూసుకొని తప్పకుండా అన్ని చూస్తున్నాడు కాబట్టి మేము కూడా సునీల్ అన్న గారు అండతోని మా విలేజ్లో కూడా మాకు ఒక 30 ఇండ్లు వచ్చినాయి. మా అంశాపూర్ విలేజ్లో కూడా అవి కూడా ఇలా లబ్ధిదారులు నిజంగా కట్టుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు తప్పితే వాళ్ళు లేని వాళ్ళు అయితే వదిలేస్తున్నారు. 5 lakhs 5 lakhs గవర్నమెంట్ లబ్ధిదారుడికి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎన్నో రకాల గుర్తు చేసుకుంటుండు. ఇందిరమ్మ ఇచ్చినారికి సునీల్ రెడ్డి గారికి ఇలా అన్ని రకాల లబ్ధిదారులకు చేస్తున్నారు కాబట్టి ఆ లబ్ధిదారులు అన్ని రకాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సునీల్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చిన సుఖ ఆయనకు బ్రహ్మతం బట్టి జనాలంతా కలిసికట్టుగా ఇలా పార్టీ మనకు అన్ని రకాల అండదండగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ సుఖ అన్ని నాయకులకు అందరికీ కూడా అండదండగా ఉన్నదని చెప్పేసి ఇలా సునీల్ రెడ్డి గారు సుఖ అన్ని రకాల పోతోటి అన్ని ప్రతి విలేజ్ టచ్ చేసి ప్రతి విలేజ్లో ఏ రకంగా నడుస్తుంది, ఇందిరమ్మ ఇంట్లో ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళన్న డబ్బులు అడుగుతున్నారా అని చెప్పేసి అది చూసి ఎవరైనా అడిగితే ఇట్లా చేయాలని చెప్పేసి అనేకల్లా ప్రతి నాయకుడు కానీ ప్రతి ఆఫీసర్ కానీ భయపడుతున్నారు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసిన దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు 5 లక్షల రూపాయలు ఆషామాషి కాదు, ప్రతిదానికి కూడా డబ్బులు ఇచ్చి వీళ్ళ సొంత ఇంటికాలు నెరవేరాలంటే అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంద్రన్న గారి నాయకత్వంలో అన్ని రకాల మంచి చేస్తున్నారు కాబట్టి ఇది ఆ గవర్నమెంట్కు నాయకులకు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అన్ని రకాల అండదండగా ఉంటామని చెప్తున్నాము. ఈ వచ్చే ఎలక్షన్లో కూడా ఈ సునీల్ అన్న గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ అన్ని రకాల అండదండగా ఉంటామని చెప్పేసి ఈ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి సునీల్ అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.